హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఏకే ఎలక్ట్రికల్ టెక్ ఛానల్. ఈరోజు టాపిక్ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేవి మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ద రెసిస్టెన్స్ ఆఫ్ మెటీరియల్ డిపెండ్స్ అపాన్ ద ఫాలోయింగ్ 4 ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ కాల్డ్ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏంటంటే రెసిస్టెన్స్ యొక్క రెసిస్టెన్స్ అనేది 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందంట. సో ఆ 4 ఫ్యాక్టర్సే మనకి ఈ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది చెప్తుంది. దీంట్లో ఫస్ట్ లా, ఓకేనా, ఫస్ట్ లా ఆఫ్ రెసిస్టెన్స్ ఏం చెప్తుందంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ది కండక్టర్. అంటే అర్థం ఏంటి? రెసిస్టెన్స్ వాల్యూ అంట లెంత్ ఆఫ్ ది కండక్టర్ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుందంట. అంటే దీని అర్థం ఏంటంటే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. అంటే లెంత్ వాల్యూ పెరిగితే, అంటే రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? లెంత్ మీద. సపోజ్ మనం 1 మీటర్ కండక్టర్ తీసుకున్నాం అనుకోండి, దానికి 1 ఓం రెసిస్టెన్స్ ఉంటే దాన్ని 2 మీటర్స్ తీసుకుంటే దాని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ 2 అవుతుంది. అంటే ఇక్కడ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ కాబట్టి లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ వాల్యూ అనేది పెరుగుతుంది. అలాగే లెంత్ తగ్గితే రెసిస్టెన్స్ వాల్యూ తగ్గుతుంది. సో ఫస్ట్ లా ఏం చెప్తుంది మనకి? రెసిస్టెన్స్ అనేది లెంత్ ఆఫ్ ది మెటీరియల్. సో మనం తీసుకున్న మెటీరియల్ యొక్క లెంత్ ఎంత ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వెన్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది పెరిగింది అంటే దాని అర్థం ఏంటి? లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ వాల్యూ పెరుగుతుంది, లేదా లెంత్ తగ్గిస్తే రెసిస్టెన్స్ వాల్యూ అనేది తగ్గుతుంది. సో ఇది ఫస్ట్ లా అనేది మనకి చెప్తుంది. నెక్స్ట్, సెకండ్ లా ఆఫ్ రెసిస్టెన్స్ ఏం చెప్తుందో చూద్దాం. The resistance of the conductor is inversely proportional to the cross sectional area of the conductor. సో రెసిస్టెన్స్ వాల్యూ ఆఫ్ ది కండక్టర్ అంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? రెండో లా ప్రకారము ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా, ఓకేనా, ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్. సో ఇక్కడ చూడండి, ఆర్ ప్రపోర్షనల్ టు 1/a. అంటే ఏరియా అనేది డినామినేటర్లో ఉంది. అంటే వైర్ యొక్క సైజు పెరిగితే, ఓకేనా, వైర్ యొక్క సైజ్ పెరిగితే అంటే థిక్నెస్ పెరిగితే దాని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ తగ్గుతుంది. అలాగే వైర్ యొక్క సైజ్ తగ్గితే దాని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ పెరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే లావు కండక్టర్కి, ఓకేనా, థిక్గా ఉన్న కండక్టర్కి రెసిస్టెన్స్ వాల్యూ తక్కువగా ఉంటుంది. థిన్గా ఉన్న కండక్టర్కి, అంటే సన్నగా ఉన్న కండక్టర్ మెటీరియల్కి రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ లా చూద్దామండి. సో థర్డ్ లా ఆఫ్ రెసిస్టెన్స్ ఏం చెప్తుందంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ది కండక్టర్. ఓకేనా. 2 వైర్ హ్యావింగ్ సేమ్ గేజెస్ బట్ డిఫరెంట్ మెటీరియల్ విల్ హ్యావ్ ద డిఫరెంట్ రెసిస్టెన్స్. ఓకేనా. మనం ఏదైనా ఒక వైర్ని తీసుకొని దాని యొక్క సైజు సేమ్గా ఉండాలి, ఓకేనా, దాని యొక్క సైజ్ అంటే ఏరియా సేమ్గా ఉండాలి, దాని యొక్క లెంత్ సేమ్గా ఉండాలి. సో రెండు కానీ 2 డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకున్నాం, ఓకేనా. సపోజ్ ఒకటి కాపర్ తీసుకున్నాం, ఇంకొకటి అల్యూమినియం తీసుకున్నాం. సో ఇవి రెండు కూడా 1 మీటర్ పొడుగున్నాయి. దాని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా 1 మీటర్ స్క్వేర్ ఉందనుకుందాం, ఓకేనా. 2 మీటర్లకు కూడా రెండు ఒకటే సైజు ఉన్నాయి, ఓకేనా, ఒకటే లెంత్ ఉన్నాయి. అయినా కూడా రెండు డిఫరెంట్ మెటీరియల్స్తో తయారు చేసాం, ఓకేనా. మనం తయారు చేసే మెటీరియల్సే రెండు వేరువేరుగా తీసుకున్నాం. ఒకటి కాపర్ తీసుకున్నాం, ఇంకోటి అల్యూమినియం తీసుకున్నాం. అయితే వాటి యొక్క రెసిస్టెన్స్ వాల్యూ సేమ్గా ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే ఇది ఏ మెటీరియల్తో తయారు చేసామో అనే దాని మీద కూడా దాని యొక్క రెసిస్టెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. దాని యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. ఇక్కడ మీకు కింద 2 ఇమేజెస్లో ఇచ్చాను చూడండి. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ కాపర్ వచ్చేసరికి 1.68 × 10⁻⁸ ఓం మీటర్, ఓకేనా. అలాగే అల్యూమినియంకి అయితే 2.65 to 2.82 × 10⁻⁸ ఓం మీటర్. సో ఓకేనా. పైందేమో 10⁻⁸ ఓం మీటర్, ఓకేనా, 1.68 × 10⁻⁸ ఓం మీటర్ అంటే కాపర్కి. అలాగే అల్యూమినియంకి ఏమో 2.82 × 10⁻⁸ ఓం మీటర్. సో రెండు సేమ్ లెంతే ఉన్నాయి, సేమ్ సైజే ఉన్నాయి, కానీ రెండు డిఫరెంట్ మెటీరియల్తో తయారు చేసాము. అయితే వాటి యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది డిఫరెంట్గా ఉంది. అంటే ఈ రెండిట్లో ఏది మంచి కండక్టరు అంటే మనకి కాపరే మంచి కండక్టర్. ఎందుకంటే దాని యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వాల్యూ తక్కువగా ఉంది. అందుకని మనం కాపర్ని చాలా అప్లికేషన్లో ఉపయోగిస్తూ ఉంటాం, ఓకేనా. ఎగ్జాంపుల్, మనం వైండింగ్స్ చేయడానికి కాపర్ వైర్ని ఉపయోగిస్తాము. అలాగే హౌస్ వైరింగ్ చేయడానికి కాపర్ వైర్ని ఉపయోగిస్తాము,
సో ఎందుకంటే దాని రెసిస్టెన్స్ వాల్యూ తక్కువగా ఉంది కాబట్టి లాసెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి మనం కాపర్నే ఉపయోగిస్తాం. అలాగే ఒకవేళ బెస్ట్ కండక్టరింగ్ మెటీరియల్ ఏది, ఏ మెటీరియల్లో రెసిస్టెన్స్ వాల్యూ తక్కువగా ఉంటుంది, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే మనకి సిల్వర్ అనేది బెస్ట్ కండక్టింగ్ మెటీరియల్గా మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ లా చూద్దాం. ఫోర్త్ లా ఆఫ్ రెసిస్టెన్స్. ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్ ఆఫ్ ఇట్. ఓకేనా, ఏంటంటే ఇదేం చెప్తుంది, రెసిస్టెన్స్ వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంట, టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుందంట. అంటే మనము ఆ కండక్టర్ని ఒకటి వేడి చేయటం కానీ లేదా చల్లబరచడం కానీ చేసినప్పుడు దాని మీద దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సపోజ్ మనకి ఏదైనా ఒక కండక్టింగ్ మెటీరియల్ తీసుకొని దాన్ని హీట్ చేసామనుకోండి, జనరల్గా జరిగేది ఏంటి, జనరల్గా ఏం జరుగుతుంది, హీట్ అయ్యే కొద్దీ ఇప్పుడు ఒక కండక్టర్ని వేడి చేస్తూ ఉన్నాం. ఓకేనా, టెంపరేచర్ ఎక్కువ ఇస్తూ ఉన్నాం, ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా, దాని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, ఒకవేళ తగ్గిస్తే తగ్గుతూ ఉంటుంది. ఇలా జరిగితే దాన్ని పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మెటీరియల్ అంటాం. ఓకేనా, పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మెటీరియల్స్ అంటాం వాటిని. ఓకేనా, జనరల్గా అన్ని రకాల మెటల్స్ లేదా మెటీరియల్స్ అనేవి పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్ కలిగి ఉంటాయి. అంటే టెంపరేచర్ పెరిగితే దాని రెసిస్టెన్స్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, టెంపరేచర్ తగ్గితే దాని రెసిస్టెన్స్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వీటిని పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మెటీరియల్ అంటాం. అలాగే ఇంకొకటి ఏంటి, నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి మనకి. నెగిటివ్ టెంపరేచర్ మెటీరియల్స్ ఏంటంటే ఒకవేళ మనం ఒక కండక్టర్ మెటీరియల్ని హీట్ చేస్తే దాని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ తగ్గుతుంది. ఓకేనా, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే దాని రెసిస్టెన్స్ వాల్యూ తగ్గుతుంది. సో ఇలా జరిగితే దాని అర్థం ఏంటి, నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్ మెటీరియల్స్ అంటాం వీటిని. ఓకేనా, పీటీసీ అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మెటీరియల్స్, ఎన్టీసీ అంటే నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మెటీరియల్స్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆల్ సెమీ కండక్టర్స్. ఓకేనా, అన్ని రకాల సెమీ కండక్టర్స్ కూడా ఈ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మెటీరియల్స్ కిందకి వస్తాయి. అలాగే కార్బన్ కూడా నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మెటీరియల్ కిందకి వస్తుంది. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూద్దాం. పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ వాల్యూ పెరుగుతుంది. ఓకేనా, నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మెటీరియల్ అంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ వాల్యూ తగ్గుతుంది. సో ఇది డిఫరెన్స్ అనమాట. అంటే 4వ లా ఏం చెప్తుంది, టెంపరేచర్ మీద కూడా రెసిస్టెన్స్ వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే మనము ఓమ్స్ లా చెప్పేటప్పుడు ఒక కండిషన్ చెప్పాము, ఆల్ ఫిజికల్ కండిషన్స్ అలాగే టెంపరేచర్ మస్ట్ బి కాన్స్టెంట్. ఓకేనా, ఫిజికల్ కండిషన్స్ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ఓమ్స్ లా అనేది సూటబుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ లా చెప్తుంది, మనకి ఏం చెప్తుంది, ఒకవేళ రెసిస్టెన్స్ వాల్యూ చేంజ్ అవ్వడానికి కారణం ఏంటి, ఇక్కడ టెంపరేచర్. అంటే టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ వాల్యూ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంది కదా పీటీసీలో. అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మెటీరియల్స్లో ఏమో టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ వాల్యూ పెరుగుతుంది, అదే నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మెటీరియల్స్లోనేమో టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ వాల్యూ తగ్గుతుంది. కాబట్టి ఓమ్స్ లా మనం నేర్చుకునేటప్పుడు ఓమ్స్ లా అనేది ఒక కాన్స్టాంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే, అంటే నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఓమ్స్ లా అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకేనా, ఓమ్స్ లాతో క్యాలిక్యులేట్ చేయాలంటే టెంపరేచర్ మాత్రం మారకూడదు, అలాగే ఫిజికల్ కండిషన్స్ కూడా మారకూడదు అనేది మనం చదువుకొని ఉన్నాం. నెక్స్ట్ ఈ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్కి మనకు ఫార్ములా చూద్దాం, ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ. ఓకేనా, మనం ఫస్ట్ నుంచి చదువుకున్న లా ప్రకారము ఓకే మనం సాల్వ్ చేస్తున్నాం. ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ అంటే ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, అంటే లెంత్ మీద రెసిస్టెన్స్ అనేది డిపెండ్ అయింది. ఓకేనా, లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ వాల్యూ పెరుగుతుంది. అలాగే ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ, ఏ అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి ఏరియా పెరిగితే అంటే కండక్టర్ యొక్క సైజు పెరిగితే రెసిస్టెన్స్ వాల్యూ తగ్గుతుంది. ఓకేనా, అలాగే ఏరియా తగ్గితే రెసిస్టెన్స్ వాల్యూ పెరుగుతుంది అని ఇలా చెప్తుందంట, ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ. ఓకేనా, మనం ప్రపోర్షనాలిటీ తీసేసినట్టయితే ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఓకేనా, ఆ పి అనేది కనబడుతుంది కదా, ఆ పి సింబల్ అనేది రో అనమాట. రో అనేది ఏం చెప్తుందంటే మనకి టైప్ ఆఫ్ మెటీరియల్ గురించి చెప్తుంది, అంటే మనం దేంతో తయారు చేసాము ఆ మెటీరియల్ని అనేది చెప్తుంది. అంటే మనకి కండిషన్ రెసిస్టెన్స్ లాలో థర్డ్ చెప్పాం కదా, ఏమని చెప్పాము, టైప్ ఆఫ్ మెటీరియల్ మీద, అంటే ఏ మెటీరియల్తో తయారు చేసామో దాని మీద రెసిస్టెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పాం కదా. సో ఆ రో అనేది టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది చెప్తుందనమాట, అంటే దాన్ని స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. ఓకేనా, దాన్ని రో అని చెప్తాం. సో ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ, కింద ఒక చిన్న బాక్స్ ఇచ్చాను దాంట్లో చూడండి, ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అనేది మన ఫార్ములా. ఓకేనా, ఏ ఇంటూ ఆర్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్. ఓకేనా,
అలాగే రో ఈక్వల్ టు అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కావాలంటే A/R/L అనే ఫార్ములాతో మనము కనుక్కోవచ్చు. సో దానికి యూనిట్స్ ఏంటంటే ఓకేనా ఓం మీటర్. ఓకేనా ఓం మీటర్లో చెప్తాము స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని ఓం మీటర్లో చెప్తాం. నెక్స్ట్ చూడండి, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ ఏ యూనిట్ క్యూబ్ ఆఫ్ మెటీరియల్. సో ఇక్కడ యూనిట్ క్యూబ్ ఆఫ్ మెటీరియల్ అంటే ఒక క్యూబ్ షేప్లో ఉన్నది, అంటే ఒక డైస్ లాంటిది. అంటే ఏదైనా మెటీరియల్ని ఒక డైస్ షేప్లో తయారు చేసి దాని యొక్క ఆల్ సైడ్స్ అనేవి సేమ్ ఉండాలి. ఇక్కడ చూడండి, సపోజ్ దాని లెంత్ 1 మీటర్ ఉంది, దాని యొక్క బ్రెడ్త్ 1 మీటర్ ఉంది, దాని యొక్క థిక్నెస్ 1 మీటర్ ఉంది. సో అట్లా ఒక మెటీరియల్ని ఒక క్యూబ్ లాగా తీసుకొని దానికి రెసిస్టెన్స్ మెజర్ చేస్తే ఎంతైతే వస్తుందో దాని యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. సపోజ్ సిల్వర్ తీసుకుంటే దానికి ఒకలాగా ఉంటుంది, దాని యొక్క స్పెసిఫిక్ మీకు నెక్స్ట్ ఇచ్చే టేబుల్లో అర్థమవుతాయి ఒక్కొక్క దాని వాల్యూ ఎంత ఉంటుంది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది. సో ఇది అల్యూమినియంకి ఒకలాగా ఉంటుంది, సిల్వర్కి ఒకలాగా ఉంటుంది, కాపర్కి ఒకలాగా ఉంటుంది, ఐరన్కి ఒకలాగా ఉంటుంది, బ్రాస్కి ఒకలాగా ఉంటుంది, ఇట్లా అన్నిటికీ వేరువేరుగా ఉంటుంది. అయితే మనం పర్టికులర్గా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది దానికి ఎట్లా చెప్తున్నాము అంటే దాన్ని ఒక యూనిట్ క్యూబ్ లాగా తీసుకోవాలి. అంటే దాని యొక్క ఆల్ డైమెన్షన్స్ అనేవి సేమ్ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్. సో ఈ విధంగా తీసుకున్నట్టయితే దాన్ని మనం దాని యొక్క రెసిస్టెన్స్ మెజర్ చేస్తే దాని యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. అలాగే రెసిస్టివిటీ అంటే డెఫినేషన్ చూడండి, ద రెసిస్టివిటీ ఆఫ్ ఏ మెటీరియల్ ఈజ్ బేస్డ్ ఆన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ డిఫైన్ వాల్యూమ్ ఆఫ్ దట్ మెటీరియల్. ద లెటర్ సింబల్ ఫర్ రెసిస్టివిటీ ఈజ్ రో. ఓకేనా, రెసిస్టివిటీని దేంట్లో చూపిస్తాం మనం? రో అనే సింబల్తో చూపిస్తాం. ఓకేనా, మళ్ళీ మనం చెప్పిందే వస్తున్నాడు. సో దాని యొక్క వాల్యూమ్ని కనుక్కుంటున్నాం. ఒక వాల్యూమ్కి ఎంత రెసిస్టెన్స్ ఉంది, దాని యొక్క లెంత్ L, దాని యొక్క బ్రెడ్త్ B, అలాగే దాని యొక్క థిక్నెస్ T. ఆ మూడు కూడా అన్నీ సేమ్ ఉంటే, ఒక యూనిట్ క్యూబ్ లాగా ఉంటే దాన్ని మనం మెజర్ చేసినప్పుడు వచ్చేదే దాని యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. దాని యూనిట్స్ ఏంటి? ఓం మీటర్. ఓకేనా, దాన్ని రో అనే లెటర్తో చూపిస్తాము. సో ఇక్కడ మీకు కొన్ని మెటీరియల్ యొక్క రెసిస్టివిటీ అనేది ఇవ్వటం జరిగింది. ఓకే, ఇది ఇక్కడ ఓం సెంటీమీటర్లో ఇచ్చాము. చూడండి, సిల్వర్ యొక్క రెసిస్టివిటీ 1.65 × 10⁻⁻6 ఓం సెంటీమీటర్. ఓకేనా, అలాగే కాపర్కి 1.72 × 10⁻⁻6 సెంటీమీటర్. అలాగే గోల్డ్కి 2.44 × 10⁻⁻6 సెంటీమీటర్. అల్యూమినియంకి 2.83 × 10⁻⁻6 సెంటీమీటర్. ఇక్కడ మీరు ఈ టేబుల్లో చూసినట్టయితే దేనికి రెసిస్టివిటీ తక్కువగా ఉంది, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ తక్కువగా ఉంది? సిల్వర్కి తక్కువగా ఉంది. కాబట్టే మనం సిల్వర్ని గుడ్ కండక్టర్ కింద ట్రీట్ చేసాం. ఓకేనా, రెసిస్టివిటీ తక్కువగా ఉందంటే రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది, రెసిస్టెన్స్ తక్కువగా ఉంటే లాసెస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి దాన్ని గుడ్ కండక్టర్ కింద మనం ట్రీట్ చేస్తాం. ఓకేనా, సెకండ్ బెస్ట్ కండక్టర్ ఏమొస్తుంది? 1.72 × 10⁻⁻6 ఉన్నది కాపర్. అందుకని మనం కాపర్ని ఎక్కువగా వైరింగుల్లో, మిషన్స్కి వైండింగ్లో ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ సెమీ కండక్టర్ కూడా ఎంత రెసిస్టివిటీ అనేది ఉందనేది టేబుల్లో ఇచ్చాను. ఇవి మీరు అన్నీ నోట్ చేసుకోండి. ఇవి ఎగ్జామ్లో మనకు అడుగుతూ ఉంటారు. ఓకేనా, ఇది డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. రెసిస్టివిటీని గుర్తుపెట్టుకోవాల్సిందే, దీనికి ఏం క్యాలిక్యులేషన్స్ చేయలేము. కాబట్టి ఈ రెసిస్టివిటీ వాల్యూ అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, కార్బన్కి ఎంత ఉంది? కార్బను, జెర్మేనియం, సిలికాన్ ఈ మూడు కూడా ఏ కేటగిరీకి చెందినవి? సెమీ కండక్టర్ కేటగిరీకి చెందినవి. వీటిని మనము ఏమని చెప్పాము? NTC, నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మెటీరియల్ కింద కూడా చెప్పాము. సో ఇవి ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతాడు, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మెటీరియల్ అని. సో మనకి ఎగ్జామ్లో సెమీ కండక్టర్ మెటీరియల్స్ అన్ని ఇచ్చినా కరెక్ట్ ఆన్సరే, లేదా కార్బన్ అని ఇచ్చినా కరెక్ట్ ఆన్సరే, లేదా సిలికాన్, జెర్మేనియం ఇచ్చినా కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మెటీరియల్ అంటే ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్. ఓకేనా, అలాగే ఇన్సులేటర్స్కి ఏమో చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది. చూడండి, పాలీవినైల్ క్లోరైడ్ PVC అంటాం కదా, PVCకి ఏమో గ్రేటర్ దాన్ 10⁻10 ఉంటుందంట దాని యొక్క రెసిస్టివిటీ, అంటే చాలా ఎక్కువ. అలాగే మైకాకి ఇంకా ఎక్కువ ఉంది, అవునా. టెఫ్లాన్కి ఇంకా ఎక్కువ 10⁻15. తర్వాత క్వార్ట్జ్కి 10⁻17. సో ఈ విధంగా ప్రతి మెటీరియల్ యొక్క రెసిస్టివిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మీరు చక్కగా నోట్ చేసుకోండి.
సో ఈ టేబుల్లో మీకు సెమీ కండక్టర్స్ గురించి అలాగే ఇన్సులేటర్స్ గురించి కూడా వాటి యొక్క రెసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవి నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.